పోలీసోళ్ళు అనేటోళ్ళు ఏదన్నా షాప్ల వస్తువులు కొని రేటు జరంత తక్కువ చేయమని బేరం ఆడంగా ఎన్నడన్నా చూసిన రానోళ్ళ పోనీ ఇన్నరా మరి లేదు కదా. పైసలు ఇస్తే తీసుకుంటారు, ఇవ్వకుండా పోతే పర్లేదు సార్ అని పంపిస్తారు. కానీ ఇక యూపీ రాష్ట్రంలో ఒక కండ్లద్దాల షాపోళ్ళు చూడుర్రి, స్వయంగా ఒక ఇన్స్పెక్టర్ వచ్చి రేటు తక్కువ చేయమని బేరం ఆడినా అస్సలు తగ్గలే. మీదికెళ్ళి పోలీస్ ఆయన మీదే కేసు పెట్టిండ్రట ఉల్టా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ సిటీలో ఉన్న ఒక కన్లద్దాల షాప్ ఇది. మొన్న 5 రోజుల కిందట కన్లద్దాల ఆర్డర్ ఇచ్చినట ఈ పోలీస్ ఆయన. ఇక అప్పుడే అడ్వాన్స్ గా 5,000 కూడా ఇచ్చినట. 4 రోజులైనాక అద్దాలు రెడీ అయితే సార్ అని చెప్తే ఇక నిన్న కన్లద్దాలు తీసుకుపోదామని వచ్చిండు. అద్దాలు తీసుకుండు, కతిమ పైసలు కట్టమంటే మీరు అన్నంత కట్టాలనా అవా, నేను అడిగినా తక్కువ చేయరా, ఏం తమాషా చేస్తున్నారా అని అద్దాలు మడత పెట్టుకొని తిట్టుకుంటూనే అవతల పడ్డాడు. ఇంకా 1500 ఏమో కట్టేది ఉండినట. అగో పైసలు ఇవ్వకపోగా మీదికెళ్ళి బూతులు కూడా మాట్లాడిపోయాయి కదా అని చెప్పి కోపం వచ్చినట్టుంది ఈ షాప్ వాళ్ళకు. సీసీ ఫుటేజ్ తీపిచ్చి ఇన్స్పెక్టర్ మీదనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిర్రు ఈ షాప్ వాళ్ళు. ఇగో కంప్లైంట్ కాగితం ఇదేనట. మొన్న ఇన్స్పెక్టర్ తిట్టిపోయింది గీ అన్ననేనట. ఎంత పోలీస్ అయితే మాత్రం మేమెందుకు తక్కువ చేయాలి, అప్పటికి అందరికంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చినాం, అయినా కతిమ పైసలు కట్టకుండా ఎగ్గొట్టుడే కాకుండా ఉల్టా మమ్మల్ని తిట్టిపోతాడా అని వీళ్ళ మాట. ఇక మరి కంప్లైంట్ మీద ఎట్లా స్పందిస్తారో పై అధికారులు గాని ఒక అందుకు చూస్తే ఈ మీర్జాపూర్ పోలీస్ అయినా చాలా మంచోడే అనాలి. లేకుంటే పోలీసు వాళ్ళు బేరం ఆవిడేంది, బాజాబ్తా పైసా కట్టకుండా కావాల్సింది ఏదైనా కొట్టబోతారు. ఈసారి అట్లా చేయకుండా అడ్వాన్స్ కట్టి బ్యాలెన్స్ పైసలు కట్టమంటే బేరం ఆడిండు అని కామెంట్లు పెడుతున్నారు. ఇన్స్పెక్టర్ గారి సగం మంచితనం వీడియో చూసిన నెటిజనాలంతా. కానీ మన పోలీసు వాళ్ళతో పోల్చుకుంటూ కాదు గాని స్టేషన్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇట్లా 100 రూపాయల కాడ బేరం ఆవిడే గమ్మత్ అనిపిస్తుంది అనుకుంటారు కావచ్చు ఈ ముచ్చట చూసిన మన పబ్లిక్ కూడా.